గంట స్టార్ అవంతి శ్రీనివాస్, ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ వాళ్ళ ఎంపీ మార్గాని భరత్, బూతుల స్టార్ సన్నబియ్య సన్నాసి కోడాల నాని, ఇంకా ఆల్రౌండర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఏం అద్భుతంగా ఉంది కదా ఐపీఎల్ టీము, అద్భుతంగా ఉందా? ఎన్నికల ముందర ఏమన్నారు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు 22 లోక్సభ ఎంపీలు ఇచ్చారు, 9 రాజ్యసభ ఎంపీలు ఇచ్చారు, అంటే 31 ఎంపీలు ప్రత్యేక హోదా తీసుకొచ్చారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ప్రత్యేక హోదా కాదు కదా, ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. ఒక ఎంపీ ఏకంగా జిప్ తీసి భారతదేశానికి మొత్తం చూపించేశాడు. ఇంకొక ఎంపీ బాబాయిని లేపేశాడు కదా. సిబిఐలు వస్తే కర్నూలులో ఉన్న ఒక ఆసుపత్రిలో దొంగ దాక్కున్నాడు. ఇంకొక ఎంపీ ఏమో టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ రీల్ తీసే దాంట్లో బిజీగా ఉంటాడు. ఇంకొక ఎంపీ భార్య కొడుకుని వైకాపా నాయకులే కిడ్నాప్ చేశారు. ఆ దెబ్బకి మొత్తం కుటుంబం హైదరాబాద్ కి పరారు. ఇంకొక ఎంపీ ఉన్నాడండి, జగన్ చేసే ప్రతి అవినీతిలో A2 అంటే ముద్దాయి నంబర్ 2, ఆయన పేరు విజయసాయి రెడ్డి. ఆయన విశాఖపట్నం పైన పడి ఎలా పందికొక్కులాగా భూములన్నీ కాజేశారు, మనందరం చూస్తున్నాం. ఆయన ఏనాడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగలేదు. మమ్మల్ని జైలుకి పంపించదురా బాబు, మీకు ఏం కావాలంటే అది చేస్తానని చెప్పి తిరిగే వ్యక్తులు వీళ్ళందరూ. ఈ మధ్యన జగన్ ఒక కొత్త బస్ యాత్ర ప్రారంభించారు. దాని పేరు సామాజిక బస్ యాత్ర అంట. కానీ ఆ పార్టీ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఆ పార్టీలో సామాజిక అన్యాయం జరుగుతుంది. ఈరోజు 63 మంది ఎమ్మెల్యేలని 16 మంది ఎంపీల్ని వైకాపా పార్టీ ట్రాన్స్ఫర్ చేసింది. దాంట్లో 90% మంది బీసీలు, ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క ఎంపీని కూడా ఈయన ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇది చూసి వాళ్ళ సొంత పార్టీ నాయకులు ఏం మాట్లాడారో మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు, ఆయన వైకాపా పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు. ఆయనే స్వయంగా ఈ పార్టీలో బీసీల కంటే గౌరవం ఉండదు, అందుకే నేను ఈ పార్టీ నుంచి పారిపోతున్నాను అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంకొక వ్యక్తి కర్నూలు ఎంపీ సంజీవ్ గారు, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన స్వయంగా ఈ పార్టీలో బీసీలు అంటే చిన్న చూపు, అందుకే నేను ఈ పార్టీ వదిలేస్తాను అని చెప్పే పరిస్థితి. ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యే పార్థసారథి గారు, సీనియర్ సభ్యులు, అనేక ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన ప్రజలు నన్ను గెలిపించారు కానీ ముఖ్యమంత్రి గారు నన్ను కనీసం కలిసేదానికి ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. బీసీ సోదరులందరూ ఆలోచించాలా. మనకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ జగన్ రద్దు చేశాడు. అంతేకాదు ఈరోజు ఎప్పుడు లేని విధంగా మన పైన దాడులు పెంచారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% మనకి రిజర్వేషన్ తగ్గించిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందుకే బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, ఎవరు అధైర్యపడద్దు. తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. దామాష ప్రకారం ఉపకులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్లు కూడా బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్నికల ముందల ఈ జగన్ ఏం చెప్పాడు? బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని ఆనాడు చెప్పాడు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరులు వెన్నుముక్క విరగొడుతున్నాడు ఈ జగన్. అందుకే బీసీ సోదరులందరికి నేను పిలిపిస్తున్నా, జై హో బీసీ అని మనందరం చెప్పాలి. జై హో బీసీ, జై హో బీసీ. కలిసికట్టుగా 24 ఎన్నికల్లో జగన్ వెన్నుముక్క విరగొట్టే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నా.